వ్యసనరహిత సమాజం కోసం పాటుపడుతున్న మిత్రులందరికీ నమస్కారం. నేను డాక్టర్ వై జయరామరెడ్డి, టొబాకో కంట్రోలర్ అండ్ హోమియో డిఎడిక్షన్ థెరపిస్ట్. సో ఒక 10 days బ్యాక్ ఒక పేషెంట్ స్మోకింగ్ మానుకోవడానికి వచ్చాడు. ఆ స్మోకింగ్తో పాటు ఆల్కహాల్ అలవాటు కూడా ఉంది అతనికి. ఆల్కహాల్ ఎప్పుడో సోషల్గా తీసుకున్నాడు. స్మోకింగ్ అలవాటు ఒకటి ఉంది. స్మోకింగ్ ఫస్ట్ దాదాపు 60 సంవత్సరాల వయసు ఉంది అతనికి. ఫస్ట్ బీడీలు తాగేవాడు, ఆ తర్వాత సిగరెట్లు తాగేవాడు, ఆ తర్వాత ఫిల్టర్ సిగరెట్లు తాగేవాడు, ఇప్పుడు అల్ట్రా సిగరెట్లు తాగుతున్నాడు. సో అది కూడా వదిలిపెట్టుకోలేని స్థితిలో ఉన్నాడు పేషెంట్. అయితే పేషెంట్ వాదించేది ఏంటంటే, సార్ నేను బీడీతో పోల్చుకుంటే సిగరెట్తో పోల్చుకుంటే ఈ అల్ట్రా సిగరెట్ మంచిదే కదా, పెద్ద ఆరోగ్యానికి హానికరం కాదు కదా అని ఇతని వర్షన్. అంటే ఎందుకు వదిలిపెట్టాలా, ఇంతకాలం నుంచి తాగుతున్నా కదా, 60 సంవత్సరాల నుంచి ఆరోగ్యంగా ఉన్నా కదా, ఏ జబ్బులు లేవు కదా అనేది పేషెంట్ వర్షన్. కానీ పేషెంట్ యొక్క పిల్లలు అమెరికాలో సెటిల్ అయిపోయినారు, బాగా వెల్రిచ్గా ఉన్నారు, ఫ్యామిలీ హ్యాపీగా ఉంది. ఈ సందర్భంలో మాకు ఎటువంటి ఇబ్బంది లేదన్న అదే గత కొద్ది రోజుల కిందటే వాళ్ళ బంధువు ఒక ఆయన సిగరెట్ అలవాటు, స్మోకింగ్ అలవాటు వల్ల చనిపోయాడు, హార్ట్ అటాక్ వచ్చి. సో ఈయనకు కూడా అటువంటి సమస్య రాకుండా కాపాడుకోవాలని పిల్లలు అక్కడ తాపత్రయపడుతున్నారు. బట్ పేషెంట్ కౌన్సిలింగ్ తీసుకొచ్చింది ఇప్పుడంటే ఆయన చెప్పేది ఏమంటే, బీడీ మొదలు పెట్టాడు, తర్వాత ఇవన్నీ కూడా ఈ విధంగా చెప్తూ వచ్చాడు. ఇప్పుడు అల్ట్రా సిగరెట్ ఏం మంచిదే కదా, ఆరోగ్యానికి హానికరం కదా ఈయన వర్షన్. కానీ మిత్రులారా, ఫిల్టర్ సిగరెట్, ఏ సిగరెట్ తీసుకున్నా, పొగాకు ఉత్పత్తులు ఏవి తీసుకున్నా ఆరోగ్యానికి హానికరమే. మీరు నార్మల్ సిగరెట్ తాగండి, ఫిల్టర్ సిగరెట్ తాగండి. ఫిల్టర్ సిగరెట్ తేడా ఏంటంటే దానికి ఉన్న ఎక్స్ట్రా జాయింట్ వల్ల ఏమవుతుందంటే కాస్త లోపలికి తారును కానీ, కొంత నికోటిన్ కానీ, లేదా కొంత పొగాకు లోపలికి రాకుండా ప్రివెంట్ చేయొచ్చు తప్ప, కానీ లోపల వచ్చే కెమికల్స్, ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఎక్కువగా వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈ ఫిల్టర్ సిగరెట్లు కనిపెట్టిన తర్వాత ఈ లంగ్ చివరల్లో వచ్చే అడినో కార్సినోమా అన్న క్యాన్సర్ జబ్బులు ఎక్కువ అవుతున్నాయి అనేది ఈ రీసెర్చ్ వర్కులు గణాంకాలు చెప్తున్నాయి. ఇది ఫిల్టర్ సిగరెట్లు వచ్చిన తర్వాతనే డెవలప్ అయింది. ఎందుకంటే ఈ ఫిల్టర్స్లో తయారు చేయడానికి ఈ మైక్రో పార్టికల్స్, మైక్రో ప్లాస్టిక్ అనేది ఉపయోగిస్తారు. అది వచ్చేసి సెల్యులోజ్ అసిటేట్తో తయారు చేసే ఈ ఫిల్టర్స్ కాబట్టి దాని నుంచి కూడా ప్రమాదకరమైన స్టేజ్కి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. సో అందుకోసం 16వ శతాబ్దంలో అక్బర్ చక్రవర్తి కాలంలో మొదలుపెట్టిన ఈ పొగాకు ఉత్పత్తులు జహంగీర్ కాలంలో బ్యాన్ అయిపోయినప్పటికీ ఈ సందర్భంలో ప్రజలు ఎంతో మంది అలవాటు పడి దానికి బానిసైపోయిన నేపథ్యంలో ఈ వ్యసనాలు వదిలేయండి, వదిలేని కష్టపడు మా డిఎడిక్షన్